హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 65 ఎపిసోడ్. రోజులానే దీపం వెలిగించి ధూపం వేసి కిచెన్లోనికి వెళ్ళింది మిథున. సాంబ్రాణి ధూపవాసన నాసికకు సోకి బద్ధకంగా కళ్ళు తెరిచి చూసి గాఢంగా వాసన పీల్చుకున్నాడు. గుబుక్కున బెడ్ మీద నుంచి లేచి కూర్చొని చేత్తో మొహం రుద్దుకుంటూ ఇది ఇంకా ఇంటి నుంచి పోలేదా అని దుమ్ముదుమ్ములాడుతూ నాని నాని అంటూ అరుస్తూ వచ్చాడు జై. ఇక్కడే ఉన్న మెడకోసిన మేకల ఎందుకా అరుపులు అని కూల్గా అడిగింది బామ్మ. దాన్ని ఇంటి నుంచి పొమ్మంటే ఇంకా ఎందుకుంది అని అరిచాడు. ఎవరు అని నింపాదిగా అడిగింది బామ్మ. ఆహ్ అంటూ అరిచి కాలుని ఫ్లోర్ కేసి బాది అదే అంటూ చిందేశాడు. ఎందుకు వెళుతుంది, అసలు ఎందుకు వెళ్ళాలి అని రెట్టించింది. అంటే నాకంటే అదే నీకు ఎక్కువ అని రోషంగా అడిగాడు. ఎక్కువ తక్కువ కొలమానాలు వద్దు జై, తను ఇప్పుడు ఈ ఇంటి కోడలు, సర్వ హక్కులు మిథునకు ఉన్నాయి అని ఏం సారథి, అవునా కాదా అంటూ గద్దించింది సుభద్ర. అంతేగా అంతేగా అంటూ వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ అందుకున్నాడు సారథి. ఒక్క అంగలో పేపర్ లాక్కుని పరపరా చింపేసి ఇంట్లో రామాయణం సరిపోలేదా, దేశ రాజకీయాలు చూస్తున్నావు అని గొంతు చించుకున్నాడు జైబాబు. ఏమైంది నాన్న, ఎందుకో అరుపులు, హెల్త్ పాడవుతుంది కూల్గా అంటూ నవ్వాడు సారథి. డాడ్ అంటూ రంకె వేశాడు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళి. ఏంటి జై, ఇంట్లో మేట్స్ ఉన్నారనే సంస్కారం లేదా అని సీరియస్గా అడిగాడు సారథి. వాళ్ళందరికీ మన ఇంటి భాగవతం తెలుసు, కానీ మ్యాటర్ అది కాదు. మరేంటి, మిథున ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? ఓకే వెళుతుంది, కానీ ఇప్పుడు కాదు అంది బామ్మ. నొసలు ముడిచి మరెప్పుడు అని రెట్టించాడు. ఎప్పుడంటే తన బాధ్యత అంతా నాదే, ఇక నుండి నీకే సంబంధం లేదు అని తన పేరెంట్స్కి మాట ఇచ్చి ఆ ఇంటి నుంచి ఇంటికి తీసుకొచ్చాను. సో వాట్ అంటూ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. అయితే ఏంటి అని అడుగుతావేంట్రా పిచ్చినాగన్నా, ఇప్పుడు మిథుని ఇంటి నుంచి పంపితే ఎక్కడికి వెళుతుంది అని అడిగింది బామ్మ. గేట్లోకి అని మంటగా అన్నాడు జై. తనకేమవసరం ఏటికి వెళ్ళడానికి అని కోపంగా వచ్చాడు సాకేత్. సి మిస్టర్, ఇది నీకు సంబంధం లేని మ్యాటర్ అంటూ మువ్వారింపుగా చెప్పాడు జై. లుక్ జై, మిథున నా మరదలు, ముందు నుండి తన గార్డియన్గా నేనే ఉన్నాను, అడిగే హక్కు నాకుంది అని కోపంగా అన్నాడు సాకేత్ కూడా. నాని, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, అబ్రాడ్ వెళ్ళిపోతా అంటూ చిందులేశాడు. ఓ బేషుగ్గా వెళ్ళు, ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని వ్యంగ్యంగా అందామే. అంటే నాకంటే అదే ఎక్కువైందా? ఓకే డన్, మీకు నేను అక్కర్లేదన్నప్పుడు నాకు మీరెవ్వరూ వద్దు, నేను ఎప్పుడూ ఒంటరివాడినే, ఇప్పుడు అంతే అంటూ ఎమోషనల్ అయ్యాడు జై. నిన్నెవరు వద్దనుకున్నారు, ఎప్పుడూ నువ్వే మాకు దూరంగా వెళ్ళిపోయావు. చిన్నప్పుడు మీ అమ్మ బిహేవియర్ నచ్చక అప్పుడు, ఇప్పుడు మిథునను సాకుగా చూపిస్తున్నావు. ఏ నీకు ధైర్యంగా నిలబడి పోరాడడం రాదా జై అని సూటిగా ప్రశ్నించాడు సారథి. నువ్వే చేసావు డాడ్, నీ అసమర్థత వల్ల మామ అలా తయారైంది, లేకపోతే తను అలా మారదు. సరే, నువ్వు పోరాడుతూనే ఉన్నావు, నీకేం మిగిలింది? పీస్ఫుల్ లైఫ్ ఉందా? సుఖం సంతోషం ఏమైనా నీకు దక్కాయా? నేను నీలా కాదు, పెళ్ళాం ఎలా ఉన్నా సర్దుకుని లైఫ్ లీడ్ చేయడానికి అని నిర్లక్ష్యంగా అన్నాడు. నేను దాన్ని అడిగాను, ఏ ఎఫైర్స్ ఉన్నా డేరింగ్గా చెప్పు అని. లేవు, నేను శుద్ధపోసని అని ఎదవ కటింగులు దొబ్బింది, అది నాకు నచ్చలేదు. నన్ను మోసం చేసేవాళ్ళంటే నాకు నచ్చరు, వాళ్ళ షాడో కూడా నా మీద పడనివ్వను. పొమ్మనండి, లేకపోతే నేనే వెళ్ళిపోతాను అంటూ రంకెలు వేశాడు జై. మాట్లాడితే మీనింగ్ ఉండాలి జై, లేని అఫైర్స్ గురించి ఎలా చెప్తుంది అని విసుక్కున్నాడు సారథి. వాడంత వద్దు మర్రో అంటుంటే మీరేంటి అలాంటి దానికి వత్తాసు పలుకుతున్నారు అంటూ వచ్చింది నీరజ కూడా. నేను నిన్ను వద్దనుకుంటున్నాను, నువ్వు బయటికి పోతావా అని గంభీరమైన స్వరంతో అడిగాడు సారథి. అంటే నేను అది ఒకటేనా అని ఉక్రోషంగా అంది నీరజ. కాదు, నీకంటే మిథున మాకు ఎక్కువ, కోడలుగా ఒక తల్లిగా నువ్వు బాధ్యతగా ఉంటే మాకీ కర్మ పట్టేది కాదు అని కోపంగా అంది సుభద్ర. ఒక క్యారెక్టర్ లేని దాంతో నన్ను పోల్చుతారేంటి అంటూ ఫైర్ అయింది. సాకేత్ కోపంగా ముందుకు రాబోతుంటే చేతిని పట్టుకుని ఆపేసింది మిథున. క్యారెక్టర్ లేదు సరే, నీకుందా నీరజ అని సూటిగా ప్రశ్నించింది సుభద్ర. అత్తయ్య అని కొంప ఎగిరేలా అరిచింది నీరజ. అవును, అత్తయ్యనే అడుగుతున్నాను, చెప్పు. నీ ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి టక్కులాడలో ఊరందరికీ తెలుసు. దీని మొగుడుతో అది, దాని మొగుడుతో ఇది పక్కెక్కుతారు. నా కొడుకంటే రాముడు కానీ నువ్వు సీతవు కాదు. నువ్వు లేట్ నైట్ వరకు ఇంటికి వచ్చేదానివే కాదు, ఎవరితో తిరిగావో మేము చూసి వచ్చామా అంటూ ఈసడించింది సుభద్ర. రోషం పొంగుకు వచ్చి సారథి తప్పించి మరో మగాడు నన్ను టచ్ చేస్తే చంపేస్తాను అంటూ బుసలు కొట్టింది నీరజ.
వయసు మళ్ళిన నిన్ను తప్పు పడితేనే అంత రోషంతో ఎగురుతున్నావు. ఒక ఆడపిల్ల మీద మీ ఇద్దరూ అంత ఘోరంగా నిందలు వేస్తూ అవమానిస్తున్నారు. మీకు సిగ్గు అనేది ఉందా? ఇదేనా జై, మా పెంపకానికి నువ్విచ్చే విలువ అంటూ రౌద్రంగా అరిచింది సుభద్ర. తన నాని అంత కోపంగా ఎప్పుడూ చూడకపోవడంతో లోపలే చీక్స్ కొరుక్కుంటూ అలాగే కదలని శిలలా నిలబడ్డాడు జై. చూడండి, మిథున ఏ తప్పు చేయలేదు, చేయదు కూడా. ఏదో మీరిద్దరూ మీ కళ్ళతో చూసినట్లు వాగితే నాలుకలు తెక్కోసేస్తాను. నచ్చితే ఉండండి, లేకపోతే మీరే బయటకు పొండి. మాకేం సిగ్గులేదు. మిథునకు మరో పెళ్లి చేసి ఈ ఇంటి ఆడపిల్లగా సగం ఆస్తి రాసి ఇచ్చి గౌరవంగా సాగనంపుతాను. అప్పటిదాకా ఎవరైనా నోళ్లు తెరిస్తే మర్యాద దక్కదు, పొండి అంటూ కసిరింది. రెబల్ బామకు ఒక ఓ వేసుకోండమ్మా అందరూ కలిసి. బగ్గున మండుతూ, అంటే దానికి మరో పెళ్లి చేస్తావా అని ఎగిరాడు జయబాబు. అవును చేస్తాను, నేను దాని బాధ్యత తీసుకున్నాను. అది నా మనవరాలు. ఇక నుండి మీరేమైనా అంటే సహించను. ఏం చేసుకుంటారో, ఏ కోర్టుకు పోతారో పొండి. నా భర్త సంపాదనంతా మిధుకే, మీ నాన్న సంపాదన నీది అని తేల్చి చెప్పేసింది సుభద్ర. మంచి పని చేశావు శుభ. ఏదైనా తెగే వరకు లాక్కూడదని అందుకే అంటారు. నీతో ఉన్న మనిషి ఎలాంటిదో నీకు తెలియదా జై? విదేశాల్లో చదువులు వెలగబెట్టడం కాదు, మనుషుల్ని అర్థం చేసుకోవటం నేర్చుకో. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అని భుజం తట్టింది వరంబామ్మ. ఆంటీ, బీపీ మాత్ర వేసుకోండి ముందు అంటూ వచ్చింది వాసంతి నీళ్లు పట్టుకుని. ఇలా ఇవ్వమ్మా అంటూ మాత్ర వేసుకొని నీళ్లు తాగింది సుభద్ర. ఇక ఇప్పుడు కానివ్వండి అంటూ నవ్వింది వాసంతి. ఏయ్, నువ్వు నా ఇంట్లో ఏంటి? అది నా భర్త రూమ్ నుండి వస్తున్నావు అని కోపంగా అడిగింది నీరజ. నీ కొంప కొల్లేరైంది వాటర్ ఆంటీ. ఏంటి అంటే ఏముంది, అంతా అస్సామే ఇక నీ గతి. నీరజ వైపు రెక్లెస్గా చూసి, నాన్నా జై, కొంచెం ఆవేశం తగ్గించుకో. ఆంటీ చెప్పారు కదా, మీరిద్దరూ లీగల్గా విడిపోయాక ఎవరి లైఫ్ వారు నచ్చినట్లు లీడ్ చేసుకోండి. అంతవరకు సైలెంట్గా ఉండు. అప్పుడు ఏ దేశంలో సెటిల్ అయినా నిన్నెవ్వడు ఏమీ పీకలేడు. నేను నీ కోసమే ఇక్కడికి వచ్చాను. ఈ బామ్మ మనవరాలు ఒకటే నిన్న మాటలు అంటుంటే నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. నీకు రాణి లాంటి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తాను, సరేనా? అస్సలు బాధపడకు, ఫ్రెష్ అయ్యిరా. కమ్మగా కాఫీ తాగదువు గాని వెళ్ళి నాన్న అంటూ చెంప మీద చేతిని వేసి నిమిరింది వాసంతి. ఆ ప్యాంపరింగ్లో ఎఫెక్షన్కి మెల్ట్ అయ్యి మౌనంగా వెళ్తూ తల తిప్పి సైలెంట్గా వేడుక చూస్తున్న మిథునకి ఒక డెడ్లీ లుక్ పాస్ చేశాడు జై. ఒక కనుబొమ్మ పైకి లేపి నిర్లక్ష్యంగా చూసింది మిథున కూడా ఏం తగ్గకుండా. పాచిపళ్లతోనే కారాలు నూరేస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ జై వెళ్ళాడు. జై వెళ్ళగానే నోరు తెరిచేసింది నీరజ. నీకేంటి పని నా ఇంట్లో అంటే సమాధానం చెప్పవే? న్యూ మేడ్గా మా అత్తగారు అపాయింట్ చేశారా అని అక్కసిగా అడిగింది వాసంతిని. మాట పూర్తి కాకముందే శారదంకుల చేతిలో దవడ పేలే రాత ఉంటే నరం లేని నాలుక వంకర టింకర మాటలే మాట్లాడుతుంది మరి. చెంప మీద చేతిని పెట్టుకుని ఉక్రోషంగా చూస్తూ, నన్నే కొడతారేంటి అని అరిచింది నీరజ. చంపి పాతేస్తాను ఎక్కువ వాగితే. వసు నా మనిషి, తనని తోలనాడితే ఇప్పుడే ఈ క్షణమే రోడ్డు మీద ఉంటావు. అడిగే దిక్కు కూడా లేదు నీకు, గుర్తు పెట్టుకో. జై చెప్పాడు కదా, నాకు ఎలాంటి పీస్ఫుల్ లైఫ్ లేదని. అదే ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. నీలాంటిది కాదు తను. తనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అది నీకు మర్చుకు కూడా లేదు. నీ మొహం మీద జై అన్ని మాటలన్నా నీలో ఈసుమంత కూడా సిగ్గులేదు. ఇంకోసారి వసునేమైనా అంటే చంపి పాతేస్తాను, అండర్స్టాండ్ అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు సారథి. నువ్వింత తెగిస్తావని నేను ఊహించలేదు సారథి. నాకు అన్యాయం చేసి మీరేం బాగుపడతారో నేను చూస్తాను అంటూ ముక్కు చీదేస్తూ రాగాలు తీస్తూ రూంలోనికి వెళ్ళిపోయింది నీరజ. ఛా, ఇద్దరికిద్దరూ ఇంటిని హెల్గా మార్చేస్తున్నారు అని ఇరిటేట్ అయ్యాడు సారథి. వదిలే సారథి, ఇది మనం ముందే ఊహించింది కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని పంపి, ఆంటీ మీరు ఆందోళన పడకండి, అన్నీ అవే చక్కబడతాయి, రిలాక్స్ అని కిచెన్లోనికి వెళ్ళింది వాసంతి. కంచు మ్రోగినట్లు కనకంబం మ్రోగునా అన్నట్లు కనకం ఎక్కడ ఉన్నా దాని విలువ తగ్గదు అంటూ నిట్టూర్చింది సుభద్రబామ్మ. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు శుభ, నేను బయలుదేరుతాను అంది వరం. ఆహా, ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఉండబట్టే ఈ మాత్రమైనా నెమ్మదిగా ఉంటున్నాను వరం. ఉండవే బాబు, అక్కడ నీ కోడలు చక్కగా చక్కబెడుతుందిలే అన్నీ అంది సుభద్ర. నీరజలాంటి కొయ్య కూడా ఉంది మనవడ పెళ్ళాం రూపంలో అని తల బాదుకుంది వరంబామ్మ. ఇంటింటికో రామాయణం ఉంది సర్వేశ్వర అంటూ చేతుల పైకి ఎత్తి మొక్కింది. రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోవడానికి కిందకి వచ్చాడు జై. నాన్నా జై అని పిలిచింది వాసంతి. వెళ్ళేవాడల్లా ఆగాడు. ఎక్కడికి ఇలారా అంది ప్రేమగా. జైని పిలవగానే అక్కడి నుంచి తప్పుకుంది మిథున. మిథున వెళ్ళాక బయటికి ఆంటీ అన్నాడు జై.
ఖాళీ కడుపుతో అలా బయటికి వెళ్ళకూడదు నాన్న, మంచిది కాదు. ఇలారా, నీకోసం నేను స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ చేశాను అని దగ్గరికి వచ్చి చేతిని పట్టుకుంది వాసంతి. ఆకలి చచ్చిపోయిందాంటీ, వద్దు అన్నాడు జై. మనల్ని అమితంగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్లే మాట అనడానికి అర్హులు నాన్న అని మెల్లగా తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టింది. నా మీద ప్రేముంటే పరాయి వాళ్ల ముందు అన్ని మాటలు అంటారా అని రోషంగా అడిగాడు జై. ఇక్కడ పరాయి ఎవరు, నేనా అని కనుబొమ్మలు ముడివేసింది వాసంతి. ఛా ఆంటీ, అలా అనకండి, మీరు అన్నోన్ పర్సన్ ఏంటి అని నొచ్చుకున్నాడు. మరి మిథున, తను నీ భార్య నిన్నటిదాకా. ఒకరి సాంగత్యంలో ఒకరు మెలిగారు. మీ పర్సనల్ ఎంతవరకు వచ్చిందని నేను అడగను. బట్ తను నిన్ను చూసి నవ్విందా, బ్లేమ్ చేసిందా, ఇంకా నిన్ను బాధించే మాటలు ఏమైనా అన్నదా జై? సాకేతు నీకు కొత్త ఏమో కానీ తనకు ఫ్యామిలీ ఉంది. ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండవు. సపోజ్ జరగకపోయినా నవ్వే టైప్ మెంటాలిటీ అయితే కాదు. ఇక నీకు చిన్నతనం ఏంటి నాన్న అని నవ్వి, నీ చేతి వేళ్ళని చూడు, ఇది పొట్టిది అని చిటికెన వేలు పట్టుకొని, పొట్టిదానా, నువ్వు నాకు వద్దు, కోతంత ఉన్నావు, నా చేతి అందాన్ని చెడగొట్టావు అని తీసేయగలమా చెప్పు? అలాగే మనలో కూడా భిన్న మనస్తత్వాలు ఉంటాయి. అందరూ పెద్ద పత్తిత్తులేం కాదు నువ్వు ఫీల్ అవ్వడానికి అంటూ ప్లేట్లో టిఫిన్ వడ్డించి తనే స్వయంగా నోటికి అందించింది. చిన్నబాబు గారు, మీకోసమే మేడం గారు స్వయంగా చేశారండి ఆయ్ అంటూ నవ్వింది గంగ. బాగుందంటీ అని మెల్లగా చెప్పాడు జై. మా చిన్నబాబు గారి మనసు ఎన్న, మాట కరుకు అంతే, చాలా మంచోరండి అంటూ కులుక్కుందు చెప్పింది గంగ. బిడ్డ గురించి తల్లికే చెప్తున్నావా నువ్వు, నాకు తెలుసులే అంటూ నవ్వింది వాసంతి. మీ నవ్వు చాలా స్వచ్ఛంగా ఉందంటే మిథున అని అనబోయి మాట మింగేశాడు జై. అది గ్రహించినట్లు పట్టకుండానే కాలేజ్ డేస్లో ఈ నవ్వుకి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా అని గుసగుసగా చెప్పి, మీ డాడీ కూడా అంది ఆమె. ఓ గాడ్ అంటూ హెయిర్ రబ్ చేసుకున్నాడు జై. మరి ఏమనుకుంటున్నావు నీ ఆంటీ అంటే అని కన్ను గీటింది అల్లరిగా. అందంగా నవ్వేశాడు జై. నీ నవ్వు వెన్నెలంత చల్లగా ఉంది నాన్న అని మెటికలు విరిచి, గంగ కాఫీ కలిపాను ఇలా తీసుకురా అని సైగ చేసింది వాసంతి. గంగ వెళ్ళి కాఫీ మగ్గుతో వచ్చింది. జై, కాఫీ నీకు ఇష్టమని ఫిల్టర్ కాఫీ చేశాను. మీ ఆవిడంత టేస్టీగా పెట్టలేననుకో, కానీ బాగానే ఉంటుంది అందామె. ఆవిడ మాటలకు పాములా బుసలు కొడతాడేమో అని చూసింది మిథున. అటు బామ్మ కూడా. ఏమీ చిందులు వేయకుండానే మౌనంగా కాఫీ తాగేశాడు జై. అమ్మయ్యా, ఒక టాస్క్ కంప్లీట్ దేవుడా, నీకు థ్యాంక్స్ అని మనసులోనే నవ్వుకుంది వాసంతి. బయటకు వెళ్ళేవాడల్లా మనసు మార్చుకుని తిరిగి రూమ్లోనికి వెళ్ళిపోయాడు జై. కోపం వస్తే ఆకలేదా ఏంటి? చీర పళ్ళు ఎగరేసుకుంటూ మూర ముందుకు తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుని, ఏ గంగా, టిఫిన్ సర్వ్ చేయి అని పొగరుగా అడిగింది నీరజ. జైకి చేసిన టిఫిన్ ఇంకా మిగలటంతో, మిథున, నువ్వు టిఫిన్ చేయలేదు కదా, నీ రూమ్కి తీసుకెళ్ళి తిను అంటూ పిలిచింది వాసంతి. ఏయ్ అది ఇటివ్వు అని బలుపుగా పిలిచింది నీరజ. నన్నా అని రెట్టించి ఆహ్ అంటూ నీలిగి, మా చేతి తిండి మీరేం తింటారులేండి, మీరు రిచ్ కదా అని సాగదీసింది వాసంతి. నీ తిండి ఏంటి, ఇక్కడ ప్రతి వస్తువు నాది అని తల బిరుసుగా అంది నీరజ. అబ్బాచ్చా, నువ్వు రాళ్ళు కొట్టి సంపాదించావు, మరి నీది అని నొక్కి వక్కాణిస్తున్నావు అని వంకరగా అడిగింది వాసంతి. నీలా మొగుడిని వదిలేసి ఊరి కొంపలో పడి ఓసీగా మింగడం లేదు. ఇది నా భర్త కష్టార్జితం, అంటే నాది. సో నీలా నేను గతిలేని బ్రతకడం లేదు అని పొగరుగా అంది నీరజ. చిన్నగా నవ్వి, నీకు అస్సలు సెల్ఫ్ రెస్పెక్ట్కి మీనింగ్ కూడా తెలియదే అని ఎద్దేవా చేసింది వాసంతి. అది ఉంటే జై అలా ఎందుకు అంటారాంటీ అని వ్యంగ్యంగా నవ్వింది మిథున. ఏయ్ నువ్వు మాట్లాడుకు మధ్యలో అంటూ బుసలు కొట్టింది నీరజ. నువ్వు అసలు మాట్లాడుకు, నోరెత్తే రేట్స్ లేవని అమ్మమ్మ మావయ్య గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే మర్చిపోయావా? బూడిదలో దొర్లిన కుక్క ఎలా దులపరించుకుంటుందో సేమ్ నువ్వు కూడా అదే బాపతు అంటూ వంకరగా నవ్వింది మిథున. యూ నన్నే డాగ్ అంటావే రాస్కెల్ అంటూ కొట్టడానికి పైకి లేచింది నీరజ. వాసంతి ఎదురుగా నిలబడి గుడ్లూరిమి, తగ్గు, చేయిలేస్తే నీ 2 చేతులు విరిగిపోతాయి, ఏమనుకుంటున్నావో అని కోపంగా అంది. రోషంగా, అది నా కోడలు, దాన్ని అనే రైట్స్ నాకున్నాయి అంటూ ముక్కుపుటాలు ఎగరేసింది నీరజ. అని ఏ రాజ్యాంగంలో రాసిందో చూపించు. ఆడదానికి ఆడదే శత్రువని నీలాంటి దాన్ని చూసే చెప్పుంటారు. అడ్డమైన కోతలు కూసినప్పుడు కోడలని గుర్తుకు రాలేదా? ఇప్పుడు కోడలు హక్కు అంటూ ఎగురుతున్నావు. తాట తీసేస్తాను మిదు జోలికి వస్తే అని బాక్సు ప్లేట్సు తీసుకొని, నువ్వు పద అని మిథునను అక్కడి నుంచి లాక్కుపోయింది వాసంతి. పళ్ళని క్రషర్లా ఆడిస్తూ ఏమీ తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీరజ. హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం చాలా బాగుంది కదండి. మరి చక్కని కామెంట్స్తో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.